ఆంధ్రప్రదేశ్లో ప్రతీకార రాజకీయాలు ఆగట్లేదు. ఏ రోజుకు ఆ రోజు చివరికి సాక్షి ఒక్కటే రాసుకుని వస్తుంది. మిగతా ఛానల్స్ అది కూడా న్యూట్రల్ ఛానల్స్ కూడా మానేసిన పరిస్థితి. తాజాగా చూస్తే విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కు గ్రామానికి చెందిన మాజీ వాలంటీర్ గుణపూరి స్వామినాయుడు మీద టీడీపీ నాయకులు మంగళవారం దాడి చేశారు. మాజీ వాలంటీర్లు గుణంపూడి స్వామినాయుడు, కర్రీ బాలరాజు విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రానికి వెళ్లారు. విత్తనాల కోసం వ్యవసాయ సహాయకుడిని వాకప్ చేసే సమయంలో ఇక్కడ మీకేం పని అంటూ టీడీపీ నాయకులు వానిపల్లి సత్యం, డీలర్ కృష్ణ వాగ్వాదానికి దిగారు. విత్తనాలకు డబ్బులు కట్టామని తీసుకునేందుకు వచ్చామని వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భంలో దాడి జరిగింది. ఇది ఒక వార్త. అలాగే కృష్ణా జిల్లా యనమల కుదురులో వైఎస్ఆర్సీపీ నాయకులు దుకాణాలను తాడిగడ మున్సిపాలిటీ అధికారులు మంగళవారం కూల్చేశారు. వైఎస్ఆర్సీపీ నేత గౌడ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఈడే చాముండేశ్వరి, ఈడే గోపాలకృష్ణకు చెందిన దుకాణాలను అధికారులు దౌర్జన్యంగా జేసీబీతో కూల్చేశారు. యనమల కుదురు కొండ వెనక ఉన్న దుకాణాలకు అనుమతులు లేవని అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారు. ఇదే ప్రాంతంలో టీడీపీకి చెందిన వాళ్ళ దుకాణాల జోలికి మాత్రం పోలేదు అన్నట్టు వార్త రాసుకొచ్చింది. మరొక వైపు చూస్తే పంచాయతీ కార్యాలయంలో ఏదైతే విజయవాడ రూరల్ మండలం ఎన్కేపాడు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం టీడీపీ జనసేన నాయకులు విధ్వంసం సృష్టించారంటూ అక్కడ రాజశేఖర రెడ్డి జగన్ బొమ్మల్ని ధ్వంసం చేశారు. అట్లాగే పంచాయతీ కార్యాలయానికి తాళాలు వేశారు అన్నటువంటి విషయం హైలైట్ అయింది. దీని మీద సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం. వరుసపెట్టి ఈ గొడవలు అయితే ఆగుతలేదు, ఆపే ప్రయత్నం కూడా ఎవరు చేయట్లేదు. అలాగే మరొకటి నంద్యాల జిల్లా మిడుతూరు మండలం పీరుసాహెబ్పేట గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనలో 5 తీవ్ర గాయాలయ్యాయి అన్నటువంటి. ప్రస్తుతం ఇలాంటి వార్తలు కూడా కరువవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోంది.